హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ స్కూల్ సంబంధించి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఇది మనకు వచ్చేసి 2024-25 సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే మనకు ఒక అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ అయితే చేసింది. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, FA1 అండ్ FA2, FA3, FA4, SA1, SA2, దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, సిలబస్ ఏంటి, తర్వాత వర్కింగ్ డేస్ ఎన్ని, పర్ మంత్లో మీకు ఎన్ని హాలిడేస్ వస్తాయి, సో ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఒక షెడ్యూల్ తెచ్చింది. సో ఏ మంత్లో ఎక్కువ హాలిడేస్ వస్తాయి ఏంటి అనేది కూడా సో ఈ వీడియో అయితే మొత్తం తెలుసుకుందాం. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ పేరేంటి, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో కామెంట్ చేయండి. అలాగే అవసరమైన తప్పకుండా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, మంత్ వైజ్ వర్కింగ్ డేస్ చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు 2024-25 సంబంధించి మంత్ వైజ్ వర్కింగ్ డేస్ అలాగే హాలిడేస్ చూడండి. మేజర్గా చాలామంది హాలిడేస్ కోసమే వెయిట్ చేస్తారు. సో ఇక్కడ చూద్దాం వీడియోలో. సో మనకు ఇది ఆగస్ట్ కాబట్టి ఆగస్ట్ని చూద్దాం. సో ఆగస్ట్లో మనకు మొత్తం వర్కింగ్ డేస్ 24 చూడండి, 7 డేస్ హాలిడేస్. అండ్ సెప్టెంబర్లో మొత్తం టోటల్ డేస్ వర్కింగ్ డేస్ 22 అండ్ హాలిడేస్ 8. అండ్ అక్టోబర్లో మొత్తం వర్కింగ్ డేస్ 17 అండ్ హాలిడేస్ వచ్చేసి మనకి ఏంటంటే లైక్ 14 వరకు వస్తాయి. ఎందుకంటే అక్టోబర్లో మనకు దసరా హాలిడేస్ ఉంటాయి. సో అందుకే మీకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ హాలిడేస్ ఎక్కువగా వచ్చేది మీకు అక్టోబర్లోనే. అండ్ నవంబర్లో మనం వర్కింగ్ డేస్ 25 అయితే కనుక హాలిడేస్ జస్ట్ 5 మాత్రమే ఉంటాయి. అండ్ డిసెంబర్లో కూడా 24 వర్కింగ్ డేస్ అయితే మనకు 7 హాలిడేస్ ఉంటాయి. అది మైనారిటీ సెపరేట్గా ఉంటుంది చూడండి, అది చూసుకోండి. అండ్ జనవరిలో కూడా అంతే మీకు వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే టోటల్ వర్కింగ్ డేస్ 19 అండ్ హాలిడేస్ 12. అంటే మీకు ఎక్కువగా వచ్చే హాలిడేస్ అక్టోబరు అండ్ జనవరి చూడండి. సో మొత్తం మీకు అక్టోబర్లో 14 డేస్ హాలిడే వస్తాయి అండ్ జనవరిలో 12 డేస్ హాలిడేస్ వస్తాయి. అండ్ ఫిబ్రవరిలో చూడండి, సో మీకు వర్కింగ్ డేస్ 22 అండ్ హాలిడేస్ 6 మాత్రమే. అండ్ మార్చ్లో 23 వర్కింగ్ డేస్ అండ్ 8 హాలిడేస్. అండ్ ఏప్రిల్లో 17 వర్కింగ్ డేస్ అండ్ 6 హాలిడేస్. సో దీంతో మీ అకాడమిక్ ఇయర్ అయితే అయిపోతుంది. సో మేజర్గా మీ ఎక్కువగా ఫోకస్ చేసేవారంటే అక్టోబర్ అండ్ జనవరి మీద. ఎందుకంటే అక్టోబర్లో దసరా అండ్ జనవరిలో సంక్రాంతి హాలిడేస్. సో ఎక్కువగా ఇష్టపడే గురించి వాటిని అండ్ రిమైనింగ్ మంత్స్లో కూడా వస్తాయి. సో క్యాజువల్గానే 4 సండేలు లేదా 5 సండేలు ఉంటాయి. రిమైనింగ్ మధ్యలో పండుగలు అయితే వస్తాయి. సో అది మనకు ఆగస్టులో మేజర్గా వచ్చేసి మీకు వరలక్ష్మి వ్రతమని అండ్ ఇంకా తర్వాత రక్షాబంధన్ ఇట్లా వస్తాయి హాలిడేస్. అండ్ సెప్టెంబర్లో ఎలాగో మీకు వినాయక చవితి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హాలిడేస్ వస్తాయి. ఇది టోటల్గా మీకు లైక్ వర్కింగ్ డేస్ అండ్ హాలిడేస్. ఒకసారి వీడియో అయితే పాస్ చేసుకొని చూడండి. సో ఓవరాల్గా మీకు వచ్చే టోటల్ ఎన్ని అంటే కనుక వర్కింగ్ డేస్ 232 వర్కింగ్ డేస్ అయితే మీకు 83 హాలిడేస్ చూడండి. సో టోటల్ 232 వర్కింగ్ డేస్ అండ్ 83 హాలిడేస్. మొత్తం మీ అప్ టు ఏప్రిల్ వరకు 232 పని రోజులు, 83 రోజులు మీకు హాలిడేస్ అయితే వస్తాయి. ఇది గవర్నమెంట్ స్కూళ్ళకి, అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ గవర్నమెంట్ టీచర్లకి అండ్ విద్యార్థులందరికీ కలిపి 23 హాలిడేస్ అయితే వస్తాయి విద్యా సంవత్సరంలో. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, దసరా హాలిడేస్ ఫ్రమ్ 4th ఆన్వర్డ్స్ టు 13 వరకు అని చెప్పారు. క్రిస్మస్ హాలిడేస్ 22 నుంచి 29. ఇది ఎవరికంటే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళకి, అది జనరల్ హాలిడేస్ అయితే కాదు. అండ్ సంక్రాంతి అంటే పొంగల్ హాలిడేస్ జనవరి 11 నుంచి 15 వరకు. ఈసారి అవి తగ్గాయి, అది చూసుకోవాలి. ఎందుకంటే వర్కింగ్ డేస్ కొద్దిగా పెంచారు ఈసారి. అండ్ కొన్ని స్కూళ్ళకి అయితే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, FA1 ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయి ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఇక్కడ చూడండి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ FA1 వచ్చేసి మీకు ఆగస్ట్ 27 నుంచి 31 వరకు అయితే FA1 జరుగుతుంది. సిలబస్ జూన్, జూలై, ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఫార్మాట్ 2 వచ్చేసి 21 to 25 అక్టోబర్, అంటే బిఫోర్ దసరా హాలిడేస్కి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెప్టెంబర్, ఆగస్ట్ సిలబస్ ఉంటుంది. అండ్ సమ్మేటివ్ నవంబర్లో, అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు అయితే మీకు SA1 ఉంటుంది. దీంట్లో మీకు సిలబస్ ఏంటంటే జూన్ టు అక్టోబర్ వరకు. అండ్ ఫార్మేట్ 3 ఎప్పుడంటే జనవరి 27 నుంచి 31 వరకు, నవంబర్, డిసెంబర్ సిలబస్ అయితే ఉంటుంది. అండ్ ఫార్మేట్ 4 వచ్చేసి 3rd to 7th మార్చ్ వరకు అయితే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి సిలబస్ ఉంటుంది. అండ్ సమ్మేటివ్ 2 వచ్చేసి మీకు
ఏప్రిల్ 7 నుంచి 17 వరకు ఉంటుంది. టోటల్ సిలబస్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎగ్జామ్ షెడ్యూల్ చూడండి. సో ఒకసారి దీన్ని పాస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. క్లియర్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి దీంట్లో షెడ్యూల్లో మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు ముందుకి వెనక జరగవచ్చు, కానీ అంతకుమించి పోస్ట్ పోన్ అయితే అవ్వవు. ఇది ఎగ్జామ్ షెడ్యూల్. దీని ప్రకారమే మీకైతే ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి మీకు క్యాలెండర్ వైజ్గా పీరియడ్స్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇంకా చూసుకుంటారండి. టీచర్స్కి అయితే అవసరం, మనకైతే అవసరం లేదు. సో ఓన్లీ మీకు ఎగ్జామ్స్ ఏంటి, తర్వాత హాలిడేస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అయితే మీకు చెప్పాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.